సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి చేసిన కృషి త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని, భారతదేశం 1950వ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించబడ్డాయని, రాజ్యాంగం కల్పించిన హక్కులను బాధ్యతగా కాపాడుకోవాలని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా జిల్లాలో రాబోయే 5 సంవత్సరాల్లో 15% వృద్ధి సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తామని, పీఎం కిసాన్ పథకంలో భాగంగా 13,386 మంది రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, 200 హెక్టార్లలో పసుపు నూతన రకాల సాగులు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిందని, జాతీయ ఆయిల్ ఫామ్ అభివృద్ధి పథకం ద్వారా 2 కోట్ల రూపాయల ఆర్థిక ప్రగతి సాధించినట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి రైతులకు చెల్లించవలసిన సబ్సిడీ 5,26 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 రూపాయల చొప్పున 26,15 లక్షల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 421 కోట్ల రూపాయలతో సాగర్మాల ఫేజ్ 2 పథకం ద్వారా షిప్పింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు 80% పూర్తయ్యాయని, 2026 మార్చి నాటి అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర్, పలువురు అనధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు వివరిస్తూ నిర్వహించిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. సంక్షేమం కల్పనకు పెద్దపీట వేస్తూ సామాజిక ప్రగతిని ప్రదర్శిస్తూ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్న అంత్యోక్తి నా దేశం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారితో కలిసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన స్వర్ణాంధ్ర 2047 సాకార దిశగా పంపిణీ చేస్తూ P4 పథకం అమలుతో పేదరిక నిర్మూలనకు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనిక దృష్టికి ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో సేవలు, కిషోర్ బాలిక సంరక్షణ, కుటుంబ సంక్షేమ హామీ పథకంలో రాష్ట్రంలో అగ్రగామిగా నేరుబడి వినూత్న పథకంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్యార్థి మిత్ర శ్రీమతి డొక్కా సీతమ్మ బడిమండే ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మంకి గౌరవిస్తున్నాయి. జానీ విఐపీలకు ప్రేరించిన మనందరి కర్తాల ధ్వనులతో జానీకి ఎలా అయితే ఐదులను ఆహ్వానిస్తారో అదే రీతిన జానీ తన ఆహ్వానాన్ని పలికింది ప్రసాద్ బాబు. వేడుకలలో
77వ కమాండర్ గంజాయి మాదక ద్రవ్యాల నుండి యువతకు అవగాహన కల్పిస్తూ వారికి రక్షణ కల్పిస్తూ అందరి మన్ననలను పొందుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజలకు చేరువయ్యేలా గౌరవ సెకండ్ కంటింజెంట్ కుమారి కే శ్రీలత కుమారి శ్రీలత గెట్ రెడీ ఫర్ ద స్కిట్ పెద్దిరాజు గారు సిఐడిసిఆర్బి అండ్ లీగల్ టీమ్ మత్తు పదార్థాల బారిన పడిన కొడుకు వలన తల్లి పడే ఆవేదనని ఆవిష్కరింపజేస్తారు మన కనుల ముందు ఒక చైతన్యవంతమైన దృశ్యం. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి చేసిన కృషి త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. మన దేశం 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నందు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించబడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనం బాధ్యతగా కాపాడుకోవాలి. మన దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు తదితర అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. కృష్ణా జిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. పాడి పంటలతో, వర్తక వాణిజ్యాలతో, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. మనస్సులో స్వేచ్ఛ, మాటల్లో బలం, రక్తంలో స్వేచ్ఛత, ఆత్మంలో ధర్మం, గుండెల్లో కుతూహలం కలుపుకొని స్వాతంత్రం కోసం పోరాడిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, శ్రీ తోట నరసయ్య నాయుడు వంటి మరెందరో మహానుభావులు మన జిల్లా వారే కావడం మనకెంతో గర్వకారణం. జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య మన జిల్లావాసే. శ్రీ ముట్నూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణపత్రిక, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్థాపించిన ఆంధ్రపత్రికతో జాతీయోద్యమంలో జిల్లా కీర్తి నలుదశలా వ్యాపించింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాము. గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు ఎంతగానో శ్రమించిన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరోసారి గణతంత్ర అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వంతెన సెంటర్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమ సారథి జాతిపిత మహాత్మా గాంధీకి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఎంవి కృష్ణారావు విగ్రహానికి నివాళులర్పించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికైన వారు ఆ రోజుల్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి పార్లమెంట్లో ప్రవేశించే నాటి రోజులకి ఈనాటి రోజులకి ఉన్న తేడాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఇవాళ మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతున్నది విచారకరమైన పరిస్థితి. సామాన్య కార్యకర్తలు చట్టసభల్లో పాల్గొంటున్న అవకాశం లేకున్న పరిస్థితి. కనీసం పంచాయతీలో సర్పంచ్గానో లేకపోతే వార్డు మెంబర్గానో కూడా గెలవాలంటే వాళ్ళ ధనాన్ని ఉపయోగించి పరిస్థితి. అందుకని మనం నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్తిల్లాలంటే ధనస్వామ్యం
రాజ్యం ఏలకుండా చూడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేసినప్పుడే. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజును ప్రతి భారతీయుడు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం స్వతంత్రం వచ్చినప్పటికీ లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమల్లోకి వచ్చింది. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను బంటుమిల్లి కుర్తివేని మండలాల ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బంటుమిల్లి కుర్తివేని మండలాల ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహాల వద్ద పాఠశాలలో మరియు ప్రభుత్వ కార్యాలయాలు జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన ఉన్న భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించగా 1950 జనవరి 26వ తేదీ నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మనం భారతదేశ రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామిక విలువలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే భారతదేశ పౌరులందరూ కూడా స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వాన్ని అందరూ అనుభవించాలి అనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క చిరకాలమైనటువంటి వాంఛ. అందుకే ఎన్నో కష్టపడి ఎంతోమంది ప్రముఖులతో కలిసి రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా ఘనంగా వేడుకుంటూ దానికి మారుపేరు గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. రాజ్యాంగం ఈనాటికి 76 సంవత్సరాలు పరిపూర్తి చేసుకుంటూ ఉండగా గణతంత్ర దినోత్సవాన్ని 77 సంవత్సరాలు మనము కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ఈ గణతంత్ర వేడుకల ద్వారా ప్రతి ఒక్కరము కూడా స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము అనేటువంటివి భారతదేశ పౌరులందరికీ కూడా అందజేయాలని ప్రతి ఒక్కరికి కలుగులాగన ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద బ్రాంచ్ హెడ్ జాన్సీరాణి అధ్యక్షతన జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ రీజనల్ హెడ్ రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భావితరాలకు త్యాగధనుల జీవిత గాథలను తెలియచేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్ రాజారాం, టి గిరీష్ బాబు, కె సాయి మోహన్ రావు, డివి సుబ్రహ్మణ్యం, ఎం హరిప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి. సో ఈ కార్యక్రమానికి మన రెస్పెక్టెడ్ ఆర్ఎస్ సార్ రావాల్సి ఉంది, బట్ రివ్యూ మీటింగ్ ఎట్ లక్నో. సో సారు ఇవాళ మార్నింగ్ 7 o'clock ఫ్లైట్. సో ఇవాళ వెళ్ళటం జరిగింది. సో దానికోసం మనమే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత రిపబ్లిక్ డే గురించి చెప్పుకోవాలంటే కనుక ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, ఆగస్టు 15 ఉంది, మళ్ళీ రిపబ్లిక్ డే ఎందుకు అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అందరికీ? సో మన ఆగస్టు 15 అంటే ఆగస్టు 15 మన 47 ఆగస్టు 15 మనకు స్వతంత్రం రాకముందే, అంటే ఆల్మోస్ట్ 1930sలో ఆల్రెడీ మనం సొంతంగా మనం స్వతంత్రం ప్రకటించుకున్నాం. స్వతంత్రం ప్రకటించుకుని జనవరి 26వ తారీఖున మనం ప్రతి 1930 మొదలుకొని జనవరి 26వ తారీఖున 1947 మనకి ఆగస్టు 15 1947లో వచ్చే వరకు కూడా మనం ప్రతిసారి కూడా జనవరి 26న ఇండియా ఇండిపెండెన్స్ డే అని చెప్పి జరుపుకునేవాళ్ళం. అంటే ఈవెన్ బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నా కానీ. సో దాన్ని జనవరి 26 తర్వాత సడన్గా వేరే కారణాల వల్ల సడన్గా ఏమైంది, 1947 ఆగస్టు 15ని మనకి స్వతంత్రం ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా దేశ విభజన అన్నీ అనుకోకుండా జరిగిపోయినాయి. బట్
జనవరి 26ని ప్రతిసారి జరుపుకుంటున్నాం, అది మనసులో ఉండిపోయింది అందరికీ. తర్వాత ఎలా పరిపాలించాలి, వచ్చేసిన స్వతంత్రం వచ్చింది, తర్వాత ఎలా పరిపాలించాలి, సో దానికోసం ఒక డ్రాఫ్ట్ రాసుకోవాలి, ఎట్లా మొత్తం స్ట్రాటజీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలనేసి చూసుకున్న తర్వాత అప్పుడు. కాకపోతే నేను మన జిల్లాలో మనం ఉన్నాం కాబట్టి మన జిల్లా గురించి, మన దీని యొక్క ప్రాశస్త్యం గురించి ఓన్లీ ఒక ముగ్గురు గురించే నేను చెప్తాను. మన అందరి గుండెల మీద కూడా ఈ జాతీయ జెండా ఉన్నది. మనకి సగర్వంగా మనం భారతీయులను చెప్పుకుంటున్నాము. ఈ జెండాని రూపకల్పన చేసింది మన కృష్ణా జిల్లా వ్యక్తి పింగళి వెంకయ్య గారు అని చెప్పని ఆయన మనకి జెండా రూపకల్పన చేస్తే దాన్ని అందరూ కూడా ఆమోదించి దీన్ని మనకు మన ఒక గుర్తుగా పెట్టుకున్నాం అనమాట. అదేవిధంగా పింగళి వెంకయ్య గారిని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అసలు ఈ జెండాని పాతటానికి కూడా ఎవరికి ధైర్యం లేక కాల్చి పడేస్తారు చెప్పి భయంతో ఉంటే అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే తోట నరసయ్య అనే వ్యక్తి, ఆయన కూడా మన కృష్ణా జిల్లా వాస్తవుడే, ఎవరో నన్ను కాల్చేదని గుండెలు చూపించి ఆయన సగర్వంగా ఈ మన త్రివర్ణ పతాకాన్ని స్థాపించిన వ్యక్తి పింగళి నరసయ్య గారు స్థాపించిందని తోట నరసయ్య గారు దీన్ని మనకి జెండా స్థాపించారు. ఆయన ఒక వ్యక్తి అయితే అదేవిధంగా మనం నిత్యం స్మరించుకునే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా మనం నిత్యం స్మరించుకుంటున్నాం. ఆ రోజుల్లోనే విజనరీతో స్వతంత్ర పోరాటమే కాకుండా ఎన్నో బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్ సంస్థల్ని కూడా స్థాపించి ఆయన కూడా మనకు ఎంతో వేల మందికి ఉద్యోగం కల్పించారు. వీళ్ళందరూ కూడా మన జిల్లా వాళ్ళు. మన జిల్లాలో జరుపుకున్నట్టు ఈ యొక్క రిపబ్లిక్ డేకి మీ అందరూ కూడా భారతీయ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం జనవరి 26ని ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మన రెడ్డి గారు చాలా నాకైతే నిజంగా తెలియదు. 26ని ఎందుకు చేస్తారు అనేది ఆ రోజున ఆమోదించబడిందేమో అనుకున్నాను. కానీ దానికి పూర్వమే 1930లోనే మనం బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రం మనం ప్రకటించుకున్నాం. వాళ్ళు ఇచ్చేది కాదు, మనం ప్రకటించుకున్నామని చెప్పారు. చాలా సంతోషదాయకం. అలాగే 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం సిద్ధించినా కానీ 1935లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగం ఏదో ఏర్పాటు చేశారో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ 1935 రాజ్యాంగమే మనకి నడుస్తూ ఉండేది. అది దాన్ని రద్దు చేసి మన యొక్క కాన్స్టిట్యూషన్ మనం రాసుకోవాలనే ఉద్దేశంతో 1947 సెప్టెంబర్ 29న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన పట్టాభి సీతారామయ్య గారు కూడా హౌస్ కమిటీలో దాంట్లో ఉండటం మనం ఆనందించే విషయం. అలాగే ఏదైతే మన గిరీష్ గారు చెప్పారు ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు, ఈ ముగ్గురు వ్యక్తులు బందర్ ప్రముఖులే. అలాగే పింగళి వెంకయ్య గారు రచించిన మన త్రివర్ణ పతాకాన్ని కూడాను ఆ రోజునే మన రాజ్యాంగం ద్వారానే ఆమోదించబడింది. కాబట్టి మచిలీపట్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ్యాంగం నిర్మాణంలో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే తోట నరసయ్య నాయుడు గారు, ఆయన కూడా అలాగే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి ఎవరు ముందు రాలేకపోతే ఆయన కోనేరు సెంటర్లో ఇప్పుడు ఉన్న పిల్లర్ మీద జెండా, బ్రిటిష్ వాళ్ళ జెండా ఉండేది, ఆ జెండాని దింపేసి ఈ మన జాతీయ పతాకం ఎగరేయడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో ఆయనకి శరీర భాగాలన్నీ వృషణాలతో సహా పగిలిపోయి రక్తం కారుతున్నా కూడా ఆయన లెక్క చేయకుండా వెళ్ళాడు, ప్రాణాలకి తెగించేసి. అలాంటి వ్యక్తిని జెండా వీరుడని ఆయనకి బిరుదిచ్చారు ఆ రోజుల్లో. అలాగే ఈ యొక్క స్ఫూర్తిని మనం అందరం తీసుకుని మన జాతికి అంకితం అయ్యి మన జాతి యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడుతూ ఇలా రాజ్యాంగం అనేది చాలా గొప్ప రాజ్యాంగం భారతదేశంలో. ఎందుకంటే మిగతా ఏ దేశంలోనూ ఇంత వాక్ స్వాతంత్రం కానీ ఈ స్వాతంత్రాన్ని మనకు లేదు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు వాళ్ళు అప్పుడు అనుకున్నారంట ఆ రోజుల్లో, వీళ్ళకి ఇచ్చాము కానీ వీళ్ళే తణుకు చేస్తారు, వీళ్ళు మళ్ళీ మనకే ఇచ్చేస్తారని. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో కల్లా స్ట్రాంగెస్ట్ రాజ్యాంగం మంది భారతదేశం కూడా అలాగే నిలబడింది. అన్ని భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ భారతదేశంలో రుజువైంది. కాబట్టి మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గాంధీ, నెహ్రూ, నేతాజీ, ఇలాగే అంబేద్కర్, అలాగే మన పట్టాభి సీతారామయ్య గారు వీరు వేసిన బాటలో మనం నడుస్తూ మనం ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో ఆగస్టు 15, 1947న మనందరికీ స్వాతంత్రం లభించినప్పటికీ మన రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మనది ప్రపంచంలోనే. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచే మన
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు టీంతో రచించబడిన అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 సంవత్సరం నుండి మనం అమల్లోకి తీసుకొచ్చాము. దాన్ని సార్ చెప్పిన విధంగా 1950 జనవరి 26ని ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ పౌరులుగా మనం రాజ్యాంగ విలువలను తెలుసుకొని, ప్రజాస్వామిక విలువలను తెలుసుకొని, మన స్వాతంత్రాన్ని మనకి అందజేయడంలో కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులకు మన నివాళులు అర్పిస్తూ, మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు, రైతులకు, సైనికులకు, బార్డర్లో మనకి రక్షణ కల్పిస్తున్న అమరవీరులకు, సైనికులకు, అలాగే ప్రతి ఒక్కరూ మన నవ సమాజ నిర్మాణానికి మన వంతు మనం కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుచున్నాను. అదేవిధంగా మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అలా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లోకి మన దేశాన్ని మనం తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరూ సమాజంలో తమ వంతు కృషి తాము చేయాలని ఈ సందర్భంగా అందరినీ నేను. పెడన పట్టణ మరియు మండల పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణ మరియు మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని విశ్వభారతి హై స్కూల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమిషనర్ కొండయ్య జెండా వందన చేశారు. తొలుత అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్మన్ కాజా, కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభి భవనంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిపారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభి భవనంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అందే శ్రీరామ్మూర్తి ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ నలబొల్లు కుమారి, నూరుద్దీన్, డిసిసి మైనార్టీ సెల్ సెక్రటరీ చిరు, కోటి ప్రసాద్, తుమ్మల శివరాం ప్రసాద్, శామ్యూల్, లిల్లీ, వసంత, నందిని తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన కార్యకర్తలు మన మచిలీపట్నం పట్టాభి భవన్కి రావడం జరిగింది. బాగా భారీ ఎత్తున జెండా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎన్నో త్యాగాలు చేసి గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ చాలామంది వ్యక్తులు, ఎంతో మహోన్నతమైన వ్యక్తులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసిన ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం రాజ్యాధికారం. అలాగే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన అమ్మ షర్మిలమ్మ గారు ప్రతి నియోజకవర్గం కోఆర్డినేటర్లను అందరినీ ఈ కార్యక్రమం తప్పనిసరిగా చేయడం జరిగింది, చెప్పడం జరిగింది అందరికీ. అలాగే వర్రేగూడెంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్రేగూడెంలోని అత్తరు, పన్నీరు సాబ్ వీధిలోని కోదండ రామాలయం వద్ద వర్రేగూడెం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ రామ్దేవ్ మోహిసిన్ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుంకుర రాఘవరావు, కాళేశ, రిజ్వాన్, వేణు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మండలం సుల్తానగరం ఆంజనేయ స్వామి గుడి హుండీలో దుండుగులు నగదు అపహరించారు. మచిలీపట్నం మండలం సుల్తానగరం ఆంజనేయ స్వామి గుడి హుండీలో దుండుగులు నగదు అపహరించారు. గత రాత్రి సుమారు 2 గంటల సమయంలో దొంగలు గుడిలో చొరబడ్డారు. పెద్ద గుణపంతో గుడి హుండీ పగలగొట్టి నగదు, వెండి వస్తువులు 2 వ్యక్తులు అపహరించిపోయారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత 2 నెలల క్రితం మచిలీపట్నంలో చిరు వ్యాపారుల షాపుల్లో దొంగలు చొరబడిన క్రమంలోనే 2 నెలల క్రితం గుడిలోని హుండీకి అయస్కాంతం వేసి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. సుల్తాన్ నగర్ నుంచి ముక్కోలకు వెళ్లే దారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్న స్థానిక గ్రామ ప్రజలు. స్వచ్ఛ రాజకీయాలకు దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు నాంది పలికారని టీడీపీ నాయకుడు దిరిశం బాలకోటయ్య పేర్కొన్నారు. దివిసీమ గాంధీ మాజీ మంత్రి దివిసీమ అభివృద్ధి ప్రదాత మండలి వెంకటకృష్ణారావు స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలికారని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిరిశం బాలకోటయ్య పేర్కొన్నారు. మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలను ఘంటసాలలోని పెద్దగూడెంలో గల రామాలయ కళావేదిక వద్ద జనవరి 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు బాలకోటయ్య తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తో పాటు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొంటారని చెప్పారు.
మన దివిసీమ గాంధీ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మహానీయులు మన మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు మా ఘంటసాల పెద్దగూడెంలో రామాలయం గుడి వద్ద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉదయం 27వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కళా ప్రదర్శనలు చాలా ముఖ్యమైన కళాకారుల చేత మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రముఖ కళాకారుడు మంచి పేరున్న వ్యక్తి మన ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డలోని వికృతి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వికృతి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకి పూలమాలతో నివాళులర్పించారు. విశ్రాంత వార్డెన్ అబ్దుల్ అజీజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విశ్రాంత అధ్యాపకులు బోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు, పులిగడ్డ మాజీ సర్పంచ్ దాసి హాజీబాబులు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వికృతి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కోసూరు పూర్ణచంద్రరావు, భూపతి భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గోగినేని సోమశేఖర్, మాజీ సర్పంచ్ వేమూరి ప్రభాకరరావు, మండలి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది తమ ప్రాణాలని త్యాగాలు చేశారు. వాళ్ళని స్మరించుకుంటూ మన జాతీయ జెండాని ఈరోజు మనం ఎగరేస్తాం. అంతకుముందు మన దేశాన్ని బ్రిటిష్ వారు కొన్ని సంవత్సరాలు పరిపాలించి మనమే వాళ్ళకి బానిసలుగా తయారయ్యి వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని బానిసత్వంగా చేస్తున్న సమయంలో మహానుభావులైనటువంటి గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఇంకా అల్లూరి సీతారామరాజు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఈ దేశానికి మన వారసులము, ఇతరులు ఏంటి ఈ దేశాన్ని పరిపాలించేది ఒక ఆలోచన ప్రజల్లో కల్పిస్తూ మరి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశాన్ని పాలకైతిప్ప సిఎస్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎదురుముండి ఎల్లచెట్ల దిబ్బ దీవులలో మెరైన్ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ BM2 విభాగం డైరెక్టర్ అమర్జిత్ సింగ్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఎదురుముండి దీవులో పర్యటించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోం మంత్రిత్వ శాఖ అధికారి అమర్జిత్ సింగ్ ను గ్రామస్తులు సత్కరించి ఘన స్వాగతం పలికారు. పతాక ఆవిష్కరణ అనంతరం అమర్జిత్ సింగ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవం మనకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సమానత్వాన్ని, ఐక్యతను గుర్తు చేస్తోంది. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ADDL SP VVS నాయుడు, మెరైన్ DSP G బాలడి, నాగాయలక MRO వీరాంజ ప్రసాద్, బాలకైతిప్ప మెరైన్ CI రావి సురేష్ రెడ్డి మరియు సిబ్బంది, అవరిగడ్డ CI యువకుమార్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ FDO సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. As you know, ancient India is mother of democracy. We call mother of democracy. Here, initially there was republic, but in between kingship came, Raja Maharaja came, and later on, with the struggle of our freedom fighters and the sacrifice of our freedom fighters, we again regain our democracy. Became Bhagya Vitara. Our became the Vidhata of our country. Now we can decide how to run this country, how to make the system, how to make the rules, how to make. కూటమి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వారు లేక మాజీ మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వారు లేక మాజీ మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృతివేన టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాగిత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 83 రోజులు జైలు జీవితం గడిపిన జోగి రమేష్ కు బుద్ధి రాలేదన్నారు.
జోగి రమేష్ కొడుకును సైతం స్కాములు ఇరికించి అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన సంగతి మర్చిపోయావంటూ ప్రశ్నించారు. 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి ఎకరం 3 లక్షలమ్మి నర్సాపురం వ్యాపారి కేసు పెట్టిన సంగతి మర్చిపోయావా అని జోగి రమేష్ ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ ప్రజలను దోచుకున్నారు తప్ప ఇంకేమీ చేయలేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారవలైనటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని మెప్పు పొందించడం కోసం ఈ రోజున వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉంటే మరి వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. మనం మాజీ మంత్రి మరి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ స్థాయి అది కాదని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది. సాక్ష్యాలన్నీ కూడా బహిర్గతంగా క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా నకిలీ మద్యం తయారు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నటువంటి తరుణంలో వాటన్నిటిని కూడా బయట పెట్టింది మన కూటమి ప్రభుత్వం. వాట్సాప్ చాటింగ్లు చూసాం. ఎవరైతే నిందితుడు దొరికాడో ఆయనే క్లియర్ కట్గా చెప్పాడు, జోగి రమేష్ చేయమన్నాడు కాబట్టి నేను చేశాను, ఆయన ద్వారా నాకు డబ్బులు అందినాయి అని చెప్పేసి బ్యాంక్ కడుతున్నాడు. ఆయన ఏమీ లేక మొత్తం ఉనికి కోల్పోయాను ఏదో విధంగా మనం రప్పించుకోవాలని ఆయన 4 మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు? 83 రోజులు జైల్లో ఉండి అస్సలు 3,500 కోట్లు మద్యం కుంభకోణం అంటే చరిత్రలో ఎక్కడా లేనిది, తక్కువేం కాదు అది. అంత కుంభకోణం చేసి నేనేమి ఎరగనంటే ఈ సిట్టు వీళ్ళు కూడా ఊరుకుంటారా? సాక్ష్యాలతో అరెస్ట్ చేసి 83 రోజులు జైల్లో పెడితే నేనేమో ఎరగను సచ్చీలునని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గు లేదు ఆయనకి. ఇవాళ ఏమన్నారు, పెడన నియోజకవర్గం మేల్కో. అసలు ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు, మేమేం పడుకోవాలా. కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తున్నారు. మన పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు A to Z అన్నీ కూడా ఎమ్మెల్యే గారు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి అసలు పెడన నియోజకవర్గం మేల్కోవాలంట. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అన్నీ తినేసి మట్టి కుంభకోణాలు అన్నీ కూడా చేసి మళ్ళీ వాళ్ళకి కావాలి. అంతేగాని ఊరు అభివృద్ధి జైలు జీవితం గడిపి బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్తున్నటువంటి జోగి రమేష్ మాట్లాడిన అవాకులు చవాకులు అన్నీ మీకు తెలిసినవే. వాళ్ళు 83 రోజులు జైల్లో ఉన్నప్పుడు వారు ఆలోచించి గత ప్రభుత్వంలో అయితే మనం ఎలాంటి అభివృద్ధి చేయలేదు, కనీసం చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశము లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై యువ నాయకులు నారా లోకేష్ గారు అనేక దేశాల నుండి పెట్టుబడులు అవన్నీ కూడా తీసుకొస్తూ సంక్షేమ అభివృద్ధిలో చాలా ముందుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఏమీ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది అనే ఆలోచన కలిగి మనం ఏమైనా బయటికి వెళ్ళినా మనల్ని పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. ప్రజలందరూ కూడా మనల్ని చీకొడుతున్నారు. అది గత ఎలక్షన్లోనే తెలిసిపోయింది. ఇప్పుడు ఎంతో కొంత మనం ఏదన్నా మళ్ళీ ముందు పడాలి అని అంటే లేనిపోని అవాకులతో పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేసుకుని మనం మాట్లాడితే ఏదన్నా గుర్తింపు దొరుకుద్దన్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడింది. చల్లపల్లి మండలంలోని పాగోలు ఎన్టీఆర్ ట్రస్ట్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. చల్లపల్లి మండలంలోని పాగోలు గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటర్ భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. భావితరాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యుత్తమ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటర్ సాంకేతికతను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం హై స్కూల్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ పి వెంకటేశ్వర్లు, నారా లోకేష్, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు, చల్లపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉమ్మనేని నాని, డీసీ చైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో అక్కడి నుండి
నుండి మనం తీసుకొని we started important sectors like service sector where మనందరికీ ఉపాధి అవకాశాలు రావడానికి ఎన్నో కొత్త న్యూ టెక్నాలజీస్ తీసుకురావచ్చు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అక్కడ కంప్యూటరైజేషన్తో స్టార్ట్ అయింది. అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో దీన్ని అందరికన్నా ముందే పసిగట్టి మనందరి కోసం హైటెక్ సిటీ నిర్మించారు. సో బికాస్ ఆఫ్ దిస్ హైటెక్ సిటీ టుడే ఆంధ్రప్రదేశ్లో అందరూ అంటే ముఖ్యంగా 1994-95 నుండి గ్రాడ్యుయేట్ అయిన అందరూ దీనికి బెనిఫిషరీస్. అండ్ దానివల్ల ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ తను ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా స్టార్ట్ చేసి అందరికీ ఇంజనీరింగ్ విద్య అందేటట్టు చూసి ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి అమెరికా వెళ్ళేటట్టు తోడ్పాటు చేశారు. సో దానివల్ల మనకి ఎంతో అభివృద్ధి కలిగి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అయింది. సో అందరూ తెలుగు ఇంజనీర్స్ అంటే చాలా గౌరవం ఉంటుంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన యావరేజ్ సాలరీ అనుకోండి, అది ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అమెరికాలో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.